దేవుని నామంలో మీ అందరికి కూడా శుభవందనం తెలియజేస్తూ ఉన్నాను. గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ అందరికి కూడా శుభవందనం తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇలా నిలబడడానికి కూడా యోగ్యత లేనటువంటి నన్ను మీ ముందు నిలబెట్టాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు ఏమన్నా దారి ఉంటే క్షమించండి. ప్రేమతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అన్నయ్య ఇప్పుడు శిలువపై దేవుడు పలికిన మాటల్లో మొదటి ఒక మాటని ఎంతో స్పష్టంగా వివరించారు. నాకు అనిపించింది అన్నయ్య చెప్తున్నప్పుడు ఇది కూడా అన్న చెప్తే బాగుందేమో అనిపించింది. అంత చక్కగా ఆయన వివరించాడు. కానీ ప్రయత్నం చేస్తాను మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి. దేవుడు సహాయం చేస్తాడనుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదములు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభువా, దీనుని హీనులైన ప్రభువా, నన్ను ప్రభా నీ పాదాలు చెంత ప్రభా తండ్రి నిలబెట్టుకుని ప్రభా అయా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. ఏ యోగ్యత లేని ప్రభా నన్ను అయా ఇదిగో తండ్రి ఆయన నీవు పలికిన మాటను ప్రభా నీకు వివరించడానికి ప్రభా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేయండి, కృప చూపించండి, వాడుకోమని నజరేయుడు నా రక్షకుడైన యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి మాట ఆయన తనను బాధించిన వారిని, హింసించిన వారికి కూడా ఆయన వారి కొరకు ప్రభు ప్రార్థించాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని ప్రార్థన చేసినట్లుగా మనం చూసాం ఇప్పటి వరకు. అయితే రెండవ మాటను మనం చూస్తా ఉంటే ప్రభు చెప్తా ఉన్నాడు. అక్కడ ఇద్దరు బందిపోతుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఒక బందీగా సిలువ వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారు బందిపోటు దొంగలు, భయంకరమైనటువంటి శాపగ్రస్తులు. వారి మధ్యలో ఒక బందిపోటుని బంధించినట్లుగా యేసుక్రీస్తు వారిని సిలువ వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో మనం చూసినట్లయితే 23వ అధ్యాయం 43వ వచనంలో అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఎందుకు అనాల్సి వచ్చింది? ఇక్కడ ఇద్దరు కూడా భయంకరమైనటువంటి బందిపోతులు. వారిని దేవుడు కుడివైపు పక్షం ఉన్నటువంటి ఆ వ్యక్తితో దేవుడు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, అక్కడ మనం చూస్తున్నట్లయితే అక్రమార్కులలో ఒకరిగా ఎంచబడి ఉన్నాడు దేవుడు. అక్రమార్కులలో ఒకరిగా ఎంచబడిన దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, ఇద్దరు దొంగల మధ్య ఆయన్ను నేరస్తుడిగా సెలవేయబడింది. అయితే ఒక దొంగ ఆయనతో అంటున్నాడు, నీవే కనుక నిజంగా రక్షకుడు అయితే మిమ్మల్ని మీరు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని ఒక వ్యక్తి అంటా ఉన్నాడు. ఇంకో వ్యక్తి అయితే మనం రోడ్లో కుడివైపు ఉన్న వ్యక్తిని మనం అనుకుంటా ఉంటాం. దొంగల్లో ఒక దొంగే మంచివాడు, ఒక దొంగ బందిపోతున్నట్టుగా మనం చెడ్డవాడు, దేవుని దూషించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇద్దరు కూడా దేవుణ్ణి దూషించారు. ప్రియులారా, ఇద్దరు మొదట్లో దేవుణ్ణి అపహాస్యం చేశారు. ఈయన ఏం చేస్తుంటేనో ఇంత శిక్ష విధించారు, ఈ విధంగా సిలువ వేశారని చెప్పేసి అందరూ కూడా గొడుగుతా సొంగుతా ఉన్నారు. కింద వారు కూడా కింద కూడా భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, వేదనకు గురి చేస్తా ఉన్నారు, శిక్షిస్తా ఉన్నారు. ఆయన్ని విపరీతమైన మాటలు, అనరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక రైతు ఏ విధంగా అయితే ఒక పొలాన్ని దున్నినప్పుడు ఒక అరకతో దున్నుతారో ఆ విధంగా ఆయన శరీరాన్ని ముక్కలుగా రక్తం కారేటట్టుగా చింద్రభంగురంగా చేసినా కూడా ఆయన నోరు తెరవలేదు. ఆయన ప్రేమ ఎక్కడ కూడా ఒక మాట కూడా వాళ్ళని అనలేదు. పిల్లరా, ఆ విధంగా చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఈ పక్కన ఉన్నటువంటి వారు మాట్లాడుతూనే ఉన్నారు. ఇద్దరు భయంకరమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38 నుంచి మనం చూసినట్లయితే
మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడి ఆ మార్గంలో వెళ్ళుచుండిన వారు తలచును దేవాలయం పడగొట్టి 3 దినములో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకును, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుతూ ఆయన్ని దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనతో అపహరించుచు వీడు ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకొనలేని వాడు ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని నమ్మదుము, వాడు నీ దేవుని యందు విశ్వసించును, నేను దేవుని కుమారుడిని చెప్పిన కనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించమని చెప్పారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన్ని నిందించిరి. ఈ విధంగా నిందించిన వ్యక్తులు ఒక్కసారిగా ఆయన్ని కుడివైపున ఉన్నటువంటి బందిపోటు 23 లూకా 23:40 వచ్చేసరికి ఒక్కసారి చూడండి. లూకా 23:40 ఇక్కడ చెప్తా ఉన్నాడు రెండో బందిపోటు. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయనను ఏ తప్పును చేయలేదని చెప్పి ఆయన్ని చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని అందుకైన వాడిని జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మత్తయి సువార్తలో వచ్చేసరికి దేశించిన వ్యక్తి ఒక్కసారిగా లూకా సువార్త 23:40 వచ్చేసరికి ఇంత మార్పు ఎలా వచ్చిందా అని నాకు ఆశ్చర్యం వేసింది. అప్పటి వరకు దూషించాడు, అప్పటి వరకు అందరితో పాటు ఆయన కూడా మాట్లాడాడు. ఇంత హింసించి ఇంత మాట్లాడి ఇంత ద్వేషించిన అతను ఒక్కసారిగా లూకా సువార్త 23:40 వచ్చేసరికి ఇంత మారు మనసు ఎలా వచ్చిందనేది నాకు ఆశ్చర్యం వేసింది. అయితే అప్పటి వరకు 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ ఆయన సువార్తను ప్రకటించారు. ఎన్నో 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 ఆయన స్వస్థతలు జరిపించారు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచర్యలు, ప్రధాన యాజకులు అందరూ చూస్తూనే ఉన్నారు. ఏదో ఒక మూల కూర్చొని వింటూనే ఒకవైపు నుండి చూస్తూనే ఉన్నారు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం వింటూనే ఉన్నారు. అయినా కూడా వాళ్ళెవరు కూడా ఆయన్ని విశ్వసించలేకపోయారు. ఆయనలో ఉన్న దైవత్వాన్ని వాళ్ళు ఎవరు కూడా చూడలేకపోయారు. సహోదరి సహోదరులారా, అయితే రెండవ దొంగ మాత్రం ఆయన నిజంగా దైవ కుమారుడు అని విశ్వసించాడు. ఎందుకు విశ్వసించాడు అంటే, అప్పటి వరకు భయంకరమైన వేదనకు గురి చేస్తున్నప్పటికీ కూడా ఆయన్ని ఏ విధంగా కొట్టారో, ఏ విధంగా హింసించారో, భయంకరమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా నోరు మెదపలేదు, ఒక్క మాట కూడా వారిని దూషించలేదు. ప్రియులారా, సామాన్యులైతే మనమైతే ఏమనుకుంటాము, అంత శ్రమ పెట్టినప్పుడు చిన్న మాట అంటేనే ఎదురు తిరిగి ఒక మాట మనం అనకుండా ఉండలేము. అలాంటి స్థితిలో కూడా ఆ దొంగ అనుకుంటున్న మాట ఏంటంటే, నన్ను ఇక్కడ వదిలిపెట్టినా నేను వెళ్ళి మొత్తాన్ని చంపేసి పారిపోవాలనిపిస్తుంది అనే ఒక తలంపు అతనికి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి అలా లేదు. వారు ఎంత హింసిస్తున్నప్పటికీ నోరు మెదపకుండా ఎన్నో మాటలు అన్నారు, ఎన్నో బాధలు పెట్టారు, వేదనకు గురి చేశారు. అయినా కూడా నోరు మెదపలేదు. ఆయన ప్రేమ నోరు మెదపలేదు. ఆయన శరీరం అంతా గాయాలు, ముళ్ళ కిరీటం భయంకరమైన వేదన చేస్తున్నప్పటికీ కూడా మాట్లాడలేదు. ఇది చదువుతున్నప్పుడు నాకైతే చాలా వేదన అనిపించింది. ప్రియులారా, అంత వేదనకు గురి చేస్తున్నప్పటికీ కూడా ఆయన ముందే తెలుసు ఆయనకి ఇవన్నీ కూడా ఇలా సిలువ వేస్తారని ఇవన్నీ తెలుసు ఆయనకి. అయినా కూడా మన కోసం, మన రక్షణ కోసం, ఇక్కడ ఒకటే ఆలోచన, మన రక్షణ కోసమే ఆయన ఇన్ని శ్రమలు అనుభవించాడు. ప్రియులారా, ఇంత భయంకరమైన వేదన అనుభవించడానికి కారణం మనల్ని రక్షించడానికి. పాపంలో ఏ ఒక్కరు కూడా పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రియులారా, మనల్ని పాపం నుండి తప్పించడం కోసమే ఆయన మనల్ని ఆ సిలువలో బలియాగమైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. దొంగ హృదయంలో ఆ యొక్క మార్పు వచ్చింది అంటే కారణం యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాట. ఏం మాట అంటే,
యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొదటి మాట రెండవ మాటకి నిదర్శనమైంది ప్రియులారా. ఆ మొదటి మాట, తండ్రి వీరు ఏదో చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించండి. ఇదేంటి ఇంత భయంకరమైన వేదన గురి చేస్తున్నా కూడా ఈయన నోటి నుంచి ఈ మాట ఎలా వచ్చింది అని ఒక నిమిషం ఆయన ఆలోచించారు. కొన్ని గంటల్లోనే ఒక దొంగ హృదయం మారింది, కానీ ఒక కఠినమైన బందిపోట హృదయం మారింది. ఆ ఒక్క మాట ద్వారా ఈయన ఇంత హింసిస్తున్నా, ఇంత బాధ పెడుతున్నా కూడా, ఇంత భయంకరమైన వేదన గురి చేస్తున్నా కూడా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన సామాన్యుడు కాదు, ఈయన ఖచ్చితంగా దైవ కుమారుడే, ఈయన దేవుని ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఎల్లో కనపడుతుంది అని చెప్పేసి ఆయన ఆ హృదయాన్ని, కఠినమైన హృదయం కూడా కరిగిపోయింది ప్రియులారా. కానీ అప్పుడు వరకు 3.5 సంవత్సరాల పాటు ఆయన యొక్క స్వస్థతను చూస్తూ ఉన్నారు, ఆయన ప్రసంగాలు వింటూ ఉన్నారు. కానీ పరిస్థితులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆయన ఇంకా విశ్వసించలేకపోయారు, ఆయన ఇంకా కూడా నిందిస్తూనే ఉన్నారు ప్రియులారా. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన్ని చూసి మారు మనసు పొంది ఆ కఠినమైన హృదయాన్ని మార్చుకున్న ఆ దొంగ, ఆ యొక్క బందిపోటు హృదయం ఇక్కడ మనం కలిగి ఉన్నామా ప్రియులారా. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో విధంగా ఎంతో మంది సువార్తికులు మనకు చెప్తా ఉన్నారు. అయినా ఇంకా కూడా మనలో ఇంకా మారు మనసు లేదు, ఇంకా రక్షణ లేదు, ఇంకా రక్షణకు దూరంగా ఉన్నవారు మనలో ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. త్వరపడండి, కాలం దగ్గర పడింది. ఇదిగో ప్రభు మన కోసం చిందించిన రక్తము నిదర్శనం ఈ రోజు మనకు రక్షణ భాగ్యము. ఈ రక్షణ భాగ్యం లేని చిరులు ఎందరో ఉన్నారు. వారందరూ కూడా ఈ దినాల ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అయితే మీరు అక్కడ అనుకోవచ్చు, ప్రభు చెప్పిన మాట ప్రకారము నాతో పాటు పరదేశంలో ఉంటాడు అని అంటే మనం అనుకుంటాం ఈ లోకానుసారంగా బాప్తిసం పొందితేనే కదా పరలోక రాజ్యానికి వెళ్ళేది అనుకుంటాం. కానీ అక్కడ ఉన్న దొంగకి బాప్తిసం పొందే అంత సమయం లేదు. ఆయన చేసిన తప్పులు కిందకి వెళ్ళి ఆయన బందిపోటుగా ఆయన దొంగిలించిన సొమ్మునంతా కూడా, దోపిడి సొమ్మునంతా పంచే సమయం కూడా అక్కడ లేదు. కానీ ప్రియులరా, ఆ సమయంలో దేవుడు తన హృదయాన్ని చూసి ఆ మాట మాట్లాడాడు ప్రియులరా. ఆ మాట చూసినట్లయితే నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చెప్పి ఆయన పలికిన మాట ఎంత ఆశ్చర్యానికి అనిపించింది. ఈ మొదటి మాటలో అంత ద్వేషించిన వ్యక్తి కొన్ని క్షణాల్లో, కొన్ని గంటల్లోనే ఇంత మారు మనసు ఎలా వచ్చింది? ప్రభువును చూశాడు, ప్రభు ప్రేమను చూశాడు. ఆయన మనం కూడా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. కొంతమంది సువార్తికులు ఈ రోజు ఎంత తప్పిస్తున్నారో, ఎంత వాళ్ళు తప్పిస్తున్నారో మేము చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడో కాదు, మన ఆశంపూర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన్ని చూడడానికి నేను వెళ్ళినప్పుడు ఆయన హాస్పిటల్లో బెడ్ మీద ఉండి, అప్పటికే ఆయనకి బాగాలేని విషయం ఆయనకు తెలియదు. ఏదో మామూలుగా వచ్చున్నాడు, హాస్పిటల్ తీసుకొచ్చారన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఆయన దాని గురించి ఆలోచించకుండా పోయి చూసి పలకరించగానే, ఇప్పుడైనా నన్ను చూడడానికి అందరూ ఐక్యంగా వస్తారేమో, అందరూ ఐక్యం కలిగి సంఘాలన్నీ ఒకటయ్యి సువార్తను ప్రకటిస్తాయేమో, దేవుని పనిలో వాడబడతారేమో అని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నాకైతే అనిపించింది ఏంటంటే, ఈయనకున్న పరిస్థితి ఏంటి, ఆయనకు అసలు తెలుసా, ఆయన ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? కానీ ఆయన ఎన్ని పట్టించుకోకుండా ఇంకా అందరూ ఐక్యంగా ఉండాలి, సంఘం అంతా ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా అందరూ కలిసి నా దగ్గరికి వస్తారేమో అని, దేవుడు ఇలా ఇచ్చాడేమో అని ఆ మాటలు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ప్రియులరా. అదే మనసు దేవుని ప్రేమ ఆయనలో మనం చూసినట్టుగా నాకు అనిపించింది ప్రియులరా. ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ప్రభా ఇది, ఇంత దారుణమైన స్థితిలో ప్రభా, చిన్న మాట అంటేనే మేము పడలేదే, ఇంత హింసించినా కూడా ప్రభా, ఇంత భయంకరమైన వేదన చేత గురి చేసినా కూడా ప్రభా, అయ్యా మమ్మల్ని క్షమించే హృదయం ఏంటి ప్రభా? ఇది మామూలుగా దేవుడికి మాత్రమే శాతం, దేవుడి కుమారునికి శాతం అని ఆ బందిపోటు కనిపించింది. కానీ ఇంకా మనలో తగిన హృదయం కలిగిన వాళ్ళు ఇంకా ఉన్నారేమో, రక్షణ బాప్తిసం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది సమయం ఉంది అనుకుంటా ఉన్నామేమో ప్రియులారా. సమయం లేదు ప్రియులారా. ఇగో తండ్రి, ఈ దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఇది. దేవుడు మాత్రం మనకు ఒక విషయం తెలియపరుస్తా ఉన్నాడు. ఓ మనిషి, నీవు మారు మనసు పొందకపోతే, ఏ విధంగా రక్షణ పొందకపోతే ప్రభువుని చేరలేము అనేది మనం స్పష్టంగా మనకు తెలియపరుస్తా ఉంది. నీ స్థితి ఏమైనా సరే ఈ దినాన మారు మనసు పొంది, రక్షణ భాగ్యం పొంది, దేవుడు చేసిన మేలును మీరు పొందుకోవాలని దేవుడి పేరిట మీకు తెలియపరుస్తా ఉన్నాను. నమ్మండి, సిలువలో పరమార్థం మీకు అర్థమైతే కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా.
సహాయకుడా నీకు స్తోత్రములు, సర్వాధికారి నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, నీవు నేడు నాతో పాటు పరదేశంలో ఉంటావని నీ పలికిన మాటను బట్టి వందనాలయ్యా. అవును ప్రభా, కొన్ని క్షణాల్లోనే ప్రభా కట్టిన హృదయం మార్చగలిగింది ప్రభా నీ ప్రేమ. అయా నీ ప్రేమ నా సిలువలో చూశాడయ్యా. అప్పటి వరకు దూషించిన అతను ప్రభువా, అయా అప్పటి వరకు హేళన చేసిన అతను ప్రభువా, అయా ఒక్కసారిగా తండ్రి నాయన ఇదిగో ప్రభు మారు మనసు పొందాడు. అయా ఇదిగో తండ్రి రెండవ వైపు ఉన్నటువంటి దొంగ ప్రభువా, అయా ఇంకా నిన్ను ద్వేషిస్తూనే ఉన్నాడు ప్రభువా. ఆ కళను మూసుకుపోయాయి ప్రభు అతనికి మాత్రం. కానీ ఇతను నిన్ను చూశాడయ్యా, నీ ప్రేమను చూశాడయ్యా. అటువంటి మార్పు ప్రభా అయా మా సంఘంలో నేను చూడాలి. నీ సువార్థికుల ద్వారా ప్రకటించబడుతున్న సువార్తను, నీ సువార్థికులకు ఉన్నటువంటి భారము ప్రభా అయా ఇదిగో తండ్రి మేము తెలుసుకుని ప్రభా నాయన మేము కూడా పనిచేయడానికి అయా మేము రెండు చేతులు రెండు కాళ్ళు సక్రమంగా ఉన్నా కూడా ప్రభా సువార్తను ప్రకటించడానికి భయపడుతున్నామే, సువార్తను చెప్పడానికి భయపడుతున్నాం ప్రభువా. అయా నీ ధైర్యం ప్రభువా, నీ ప్రేమను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ గొప్ప ప్రేమను ప్రకటించే శక్తి మాకు దయచేయ్యా. మేము బ్రతికుండగానే నీవు జీవం ఇచ్చినంత కాలము ప్రభువా నాయన అయా ఇదిగో తండ్రి నీ ప్రేమను వివరించే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నీ కృప లేనిదే, నీ ప్రేమ లేనిది ప్రభువా ఎవరు బ్రతకలేరని ప్రభువా నాయన వివరించే శక్తి మాకు దయచేయి ప్రభువా. అయా ఇదిగో తండ్రి లోకం శాశ్వతం కాదు అని ప్రభువా, అయా ఇదిగో తండ్రి పాతాళంలో పడిపోకుండా, అయా భయంకరమైన వేదంలో పడిపోకుండా తండ్రి నా మిత్రులను, స్నేహితులను ప్రభువా అయా మా బంధువులను కాపాడే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఇదిగో తండ్రి ఆ పాతాళంలో పడిపోకుండా, ఆ వేదన గురి కాకుండా బందిపోటును ఏ విధంగా అయితే ప్రభువు రక్షించాడో ప్రభువా, ఆయన ఆ సిలువలో ఆ స్థితిలో ఉండి కూడా, ఆ భయంకరమైన స్థితిలో ఉండి కూడా ప్రభువా ఆయనతో పాటుగా ఒక ఆత్మను రక్షించి తీసుకెళ్ళాడయ్యా. అతి భాగ్యము ప్రభువా అయా ఇదిగో మాకు కూడా దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి ఏ ఒక్కరినైనా ప్రభువా రక్షించగలిగే శక్తిని మాకు దయచేయమని ఈ కాల సమయంలో సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ నజరేయుడు నారక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి.